రాజధాని అమరావతి రీలాంచ్ పనులు ప్రధాని మోడీ చేతుల మీదుగా పునః ప్రారంభం కానున్నాయి. రేపు మధ్యాహ్నం 2:55 విజయవాడ విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి వాయుసేన హెలికాప్టర్లలో సచివాలయం వద్ద హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ప్రధాని మోడీ హెలిప్యాడ్ వద్ద ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభా వేదికకు ప్రధాని చేరుకోనున్నారు. అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రజా రాజధాని పనుల పైలాను ఆవిష్కరిస్తారు. సభా వేదికపై 14 మంది ఆసీనులు అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ సహా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ ఉండనున్నారు. అమరావతి రీస్టార్ట్ సభకు సినీ హీరో చిరంజీవి సహా ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. వేదిక నుంచే అమరావతికి సంబంధించి 49,000 కోట్ల రూపాయల విలువైన పనులను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. రాజధాని పనులతో పాటు 8,000 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి, రైల్వే ప్రాజెక్టుల శంకుస్థాపనలు చేస్తారు. నాగాయలంకలో ఏర్పాటు చేయనున్న మిసైల్ టెస్ట్ రేంజ్ ను ఇదే వేదిక నుంచి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి నా రాజధాని అని చెప్పుకునేలా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మేడే సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో అసంఘటిత కార్మికులే అధికమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్ర యువతకు ఉపాధి కల్పించడానికి అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి కొంత భాగం వారికే ఇస్తున్నామని చెప్పారు. రాజధాని రైతులను కోటీశ్వరులుగా మారుస్తున్నామన్నారు. ప్రస్తుతం రాజధానిలో భూముల విలువ పెరిగింది అన్నారు చంద్రబాబు నాయుడు. నా ఆలోచన ఒకటి, అమరావతి రావాలి. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతి అని చెప్పే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది, ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి. రామాయంపట్నంలో బీపీసీఎల్ 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు. అదే సమయంలో అక్కడనే అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అదే మాదిరిగా ఎప్పటి నుంచో చెప్పాను, ఎయిర్పోర్ట్ తప్పకుండా కావలి పక్కన ఏదైతే మన దగదర్తి ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం. వైసీపీ పాలనతో అమరావతి అధోగతి పాలైందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. ప్రధాని మోడీ అమరావతి పర్యటన సందర్భంగా హోంమంత్రి అనిత సమీక్ష గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ప్రధాని మోడీ సభకు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని అనిత పిలుపునిచ్చారు. గతంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అమరావతి ప్రారంభమై వైసీపీ పాలనలో ఆగమైంది అన్నారామె. ఇప్పుడు మరోసారి మోడీ, చంద్రబాబు చేతుల మీదుగా రాష్ట్ర రాజధాని అమరావతి రీలాంచ్ కావడం శుభపరిణామం అన్నారు మంత్రి అనిత. 19 వరకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఆ రోజు 33,000 ఎకరాల భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం, అదేవిధంగా ఎంతో మంది రైతుల తాలూకా త్యాగ ఫలితం అమరావతి, ఎంతో మంది మహిళా రైతులు కూడా ఆ రోజు బయటకు వచ్చి త్యాగాల ఫలితమే ఈ రోజు అమరావతి పునర్నిర్మాణం కూడా మనందరికీ కూడా తెలుసు. కాకపోతే ఒక విధ్వంసపు దుర్పాలన అనేది 2019 నుంచి 24 వరకు కూడా కొనసాగించడం మీ అందరికీ కూడా తెలుసు. ఆ 2019 నుంచి 24 వరకు కూడా అమరావతి అన్న దాన్ని భూస్థాపితం చేయాలి అని అమరావతి అని మాట్లాడే సందర్భాలు కానీ, అమరావతిని శ్మశానంతో పోల్చిన సందర్భాలు కానీ లాస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా తొలగకుండా బెరగకుండా పోరాటం చేద్దామన్న ఉద్దేశంతో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆ రోజు మహిళా రైతుల దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆ రోజు పోరాటాలు చేశారు. సుమారుగా 5 సంవత్సరాలు కూడా పోరాటం చేశారు. తిరుపతికి పాదయాత్ర చేశారు, మళ్ళా అరసవల్లికి పాదయాత్ర చేసే సందర్భంగా రామచంద్రపురం వరకు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వందలాదిగా కేసులు కూడా వాళ్ళ మీద ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భం నుంచి ఈ రోజు
ఉపాధి హామీ పథకం ఒక వరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని కన్వెన్షన్ హాల్లో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా మారింది అన్నారు. సుమారు 75,23,000 మంది శ్రామికులు సొంత గ్రామాల్లోని ఉపాధి పొందుతున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయ్యాయని పవన్ కళ్యాణ్ వివరించారు. మూగ జీవాలకి నీటి సౌకర్యాలు కానీ లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, లేదంటే మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే నాకు ఆ శ్రమ విలువ తెలిసిన వాడిని. కండ కరిగించేవాళ్ళే గనక లేకపోతే, రక్తం ధారబోసేవాడు లేకపోతే ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు, హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఏపీలో అరాచక పాలన సాగుతోందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కూటమి పాలనలో ఇసుక, మట్టి, మద్యం ఇలా ప్రతిదీ మాఫియాలా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు దోపిడీ జరుగుతోందని, రాష్ట్రం అంతా దోచుకో, పంచుకో, తినుకో నడుస్తోందని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 4 జిల్లాల స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. ఊరు పేరు లేని కంపెనీలకు భూములు ధారాదత్తం చేస్తూ మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, ఓడినా ప్రజల గుండెల్లో ఉన్నామని చెప్పారు వైఎస్ జగన్. కలియుగంలో ఉన్నాము, రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ 12 నెలలు 11 నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉన్న, రాక్షసులు పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు, ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో, ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగువతో అందరూ కూడా గొప్ప తెగువ చూపించారు. సింహాచలం ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వెయ్యలేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సింహాచలంలో గోడ కూలిన ప్రాంతాన్ని మాజీ మంత్రి అమర్నాథ్తో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. ప్రచార పిచ్చే ప్రమాదానికి కారణం అన్నారాయన. వీఐపీలకు దర్శనం కల్పించడంపై ఉన్న శ్రద్ధ భక్తులకు సౌకర్యం కల్పించడంపై లేదు అన్నారు. మంత్రులు చందనోత్సవాన్ని చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జరుపుతామని, ఎప్పుడూ లేని విధంగా 7గురు చనిపోవడానికి కారణమయ్యారని ఆక్షేపించారు. ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని వైసీపీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు మాజీ మంత్రి బొత్స. పూర్తిగా కూడా బాధ్యత వహించాలి మంత్రులందరూ కూడా. ముఖ్యమంత్రి గారు అంటారు జరిగిన వెంటనే ట్విట్టర్లో పెద్ద భారీ ఎత్తున వచ్చి వర్షం కురిసింది, అందుకే గోడ కూలిపోయింది, అతని పేరు అని చెప్పి ఎంతో లైట్ ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ నా ముందున్న విలేకరుల సోదరులందరూ కూడా, మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళే. చెప్పండి, మన రాత్రి భారీ వర్షం పడిందా? వాస్తవం చెప్పండి, తీమండి లెక్కలు. వాతావరణ శాఖ లెక్కలు ఉంటాయి, కలెక్టరేట్లో లెక్కలు ఉంటాయి. ఎన్ని మిల్లీమీటర్లు ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడిందో చెప్పనండి. పెద్ద గాళ్ళు వచ్చాయి. ఎస్, ఎందుకంటే పైన కొండ మీద, ఇంకా కొండ పైన కాబట్టి గాళ్ళు వచ్చాయి, త్వరగా వర్షం పడింది, అది వాస్తవం, అందులో ఏ విధమైన సందేహం లేదు. కానీ భయంకరమైన వర్షం పడినట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ఎండాల్సి చేస్తారు. ఏంటిది? మీకు కొద్దిగానే సరే బాధ అనిపించలేదా? ప్రభుత్వానికి ఏంటి కారణం, ఇది జరిగింది అని చెప్పి ఈ తలవంపు అని చెప్పి తలదించుకోవచ్చి సిగ్గుపడాల్సిన అంశం కాదా ఇది మీకు? మొన్న వచ్చి తిరుపతిలో వచ్చి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్ల దాంట్లో అక్కడ ఒక 8 మంది చనిపోతే, నిన్న ఇక్కడ వచ్చి ఒక 7గురు చనిపోతే సేమ్ కుట్టినట్టుగా లేదే మీకు? ఒక అధికారుల కమిటీని అంటే 3 కమిటీలు ఎంత వేస్తారంట. ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయలేదు?
ఎందుకెళ్ళి జ్యుడిషియల్ ఎంక్వైరీ దీని మీద? అధికారుల ఒత్తిడి మేరకు సింహాచలంలో గోడను నిర్మించామని త్రిసభ్య కమిటీకి కాంట్రాక్టర్ వివరించారు. విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం వెళ్లిన భక్తులు గోడ కూలడంతో 7 మరణించారు. ఈ ఘటనపై విచారణ కోసం త్రిసభ్య కమిటీని ఏపీ ప్రభుత్వం వేయగా అధికారులు సింహాచలానికి వెళ్లి విచారణ చేపట్టారు. గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధ్యక్షతన కమిషన్ విచారణ చేపట్టింది. లోటుపాట్లపై 72 గంటల్లో నివేదికను ఇవ్వనుంది. కాంక్రీట్ వాల్ నిర్మించాల్సి ఉన్నప్పటికీ అప్పటికప్పుడు గోడ నిర్మించాలని అధికారులు సూచించినట్లు కాంట్రాక్టర్ పేర్కొన్నారు. దేవాదాయ పర్యాటక శాఖ అధికారుల సూచనలతోనే గోడ నిర్మించినట్లు వివరించారు. తక్కువ సమయంలో గోడను నిర్మించలేమని చెప్పినా అధికారులు వినిపించుకోకుండా ఒత్తిడి చేశారని ఆరోపించారు కాంట్రాక్టర్. ఆయనకి నాకు డిపార్ట్మెంట్ మా ఈ గారు అడిగితే చెప్పారంటే నిర్మాణం జరిగింది సార్. మామూలుగా మనకి రైతు 16 స్టార్ట్ అయింది సార్. 16 ఇది వచ్చి 18 సార్. 26కి ప్లాస్టింగ్ తో కూలిపోయిన గోడ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది సార్? నిర్మాణం స్టార్ట్ అయ్యి 5 రోజులు 5 రోజులు నిర్మాణం జరిగింది. అంటే అక్కడ నిర్మాణం ఆ విధంగా జరగాలని ఏం చెప్పారు సార్? స్టేట్మెంట్ ఇవ్వాలి సార్. సార్ అధికారులు మీరు చెప్పారు 4 రోజుల్లో నిర్మాణం జరిగితే కూలిపోతుందని చెప్పారా మీరు? స్టేట్మెంట్ ఇచ్చాక నేను వస్తాను. నిర్మాణం అంత డెలికేట్ గా నిర్మాణం జరిగింది మీకు తెలుసు కదా సార్? ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన కార్మికులను సీఎం రేవంత్ సముదాయించారు. పోరాటంతో సమస్యలు పరిష్కారం కావని, సంస్థ ఆర్థికంగా నష్టపోతుంది అనే విషయాన్ని గుర్తు చేశారు. రవాణా శాఖ మంత్రితో ఆర్టీసీ కార్మికులు కూర్చొని చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవాలని హితబోధ చేశారు. సంస్థ ప్రయోజనాలను కాపాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. కష్టమైన, నిష్ఠూరమైన, వినడానికి కొంత కఠినంగా ఉన్నా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పదలుచుకున్నా. మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనైనా ఈ సమ్మెను వాయిదా వేయించాలి, ఎట్లా చేయాలి, ఏదో ఒకటి ఇప్పటికాడు ఒప్పుకుందాం అంటుండు. ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది. ఎన్నో దగ్గర ఒకటి ఆపాలి. ఏది ఆపాలో మీరే చెప్పుర్రి. ఏది లేదు. నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే 22,500 కోట్లు కావాలి. ఇప్పుడు నాకు వస్తున్నది 18,500 కోట్లే. ఇంకొక 7,500 కోట్లు ఉంటే ఆయన 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి. మరి నా దగ్గర ఉన్నది ఇదే. అసలుకే నాకు తుట్టు ఉన్నది. మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నక్క మీద తాటికాయ వచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా. మీరు వేరే వాళ్ళు కాదు, మీరు మా కుటుంబ సభ్యులు. మీరే కూర్చోండి, మాట్లాడదాం. రాండి, మంత్రితో మాట్లాడండి. శాఖలు అందరిని పంపిస్తా, నేను కూడా కూర్చుంటా. వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర రండి. ఎట్లా చేద్దామో చెప్పుర్రి. నాది నాకు ఈయన ఎవరు ఎక్కడైనా పోని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పుర్రి. వెసులుబాటు కల్పించండి. వెసులుబాటు ఎట్లా చేద్దామో చెప్పుండ్రి. మేము ఏది కూడా నేను దాచిపెట్టాను. ఓ సంవత్సరం అయితే కొంచెం కుదురుకుంటాం. మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎలక్షనే, తర్వాత ఆర్థిక సంక్షోభమే, ఆ తర్వాత ఇప్పుడే కొంచెంగా పట్టాలు ఎక్కుతున్నది. ఇప్పుడు మళ్ళా ఏదైనా అవతల కడుపు మంటతోని, అసూయతోనో, విషం నింపుకొని, ఆలోచనలతోని కొన్ని తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు చెప్పి అట్లెందుకు చేయరు, ఇట్లెందుకు చేయరు, ఇప్పుడు చేయాలి కదా, అప్పుడు చేయాలి కదా. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ హామీ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న కల్వకుర్తి, ఎదుల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం మన దురదృష్టకరమన్నారు ఉత్తమ్. మార్చి 31, 2026 వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యేటట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. నార్లాపూర్, వట్టెం, కరివేనలో ఉన్న పాలమూరు ప్రాజెక్టు రిజర్వాయర్లలో 50 టీఎంసీ నీళ్లు 6 నెలల్లో నింపడానికి కృషి చేస్తామన్నారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల లిస్టు తయారు చేసి ఏ విధంగా నిధులు మంజూరు చేయాలో సమీక్షిస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని వేగవంతం చేయడానికి, ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి, బాటిల్ నెక్స్ తొలగించడానికి ఈ రోజు నేను ఈ పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాను. సరే, మా టార్గెట్ గా ఏం పెట్టుకున్నాం అంటే, సరే కొంత గతానికి పోతే దురదృష్టకరం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉండి గత ప్రభుత్వం
సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే కులగణనకు ప్రధాని మోడీ ఓకే చెప్పారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే ఇప్పటికే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తేసేవారని విమర్శించారు. కులగణనపై నిపుణుల కమిటీ వేయాలని ప్రధాని మోడీకి సూచించారు. ఆయన కులగణనపై సలహాలు ఇచ్చేందుకు ఢిల్లీకి రమ్మన్నా వెళ్తామన్నారు. బలహీన వర్గాల కోసం ఒక మెట్టు దిగేందుకు ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు రేవంత్ రెడ్డి. ఎందుకోసం చేస్తున్నానే దానికంటే దీనివల్ల ప్రజల ప్రయోజనం ఏందో చూడాల్సిందే. ఆ ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టినాం కాబట్టి, ప్రజలు కూడా తిప్పికొట్టి 240 సీట్లు ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు, రాజ్యాంగాన్ని మార్చలేదు. వాళ్ళు అనుకున్న 400 సీట్లు వచ్చినుంటే ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దు అయ్యేటివి, రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేది, ఈరోజు కులగణన కూడా జరుగుండేది కాదు. ఆ రోజు ప్రజలు మేము అప్రమత్తం చేసినాం కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వకుండా 240 సీట్లు ఇచ్చారు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్న ఎజెండాను అమలు చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరవలసిందే. ఎందుకంటే అక్కడ బీహార్లో వాళ్ళతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న నితీష్ కుమార్ తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు అడ్డంకిగా మారారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ కులగణన తప్పుల తడక అనడం కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగజారుతనానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్తో దోస్తీ కట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విషం కక్కడం బీజేపీ నేతలకు అలవాటుగా మారదని విమర్శించారు. కులగణనపై కేంద్రం నిర్ణయంతో రాహుల్ సంకల్పం సిద్ధించిందని చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిందని చెప్పారు. శాసనసభలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల సాక్షిగా ఏకగ్రీవ తీర్మానంతో బీసీ కులగణనకు చట్టబద్ధత కల్పించామని చెప్పారు. బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లు అమలు చేయాలి అన్నారు. 50% రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేసేలా పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు చట్టబద్ధత కోసం ప్రధాని మోడీకి లేఖ రాసే దమ్ముందా అని నిలదీశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కులగణన చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నాయని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కుట్రలు, కుతంత్రాలు చేశారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై కపట ప్రేమను చూపించడం కాంగ్రెస్ కు అలవాటే అన్నారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కులం పేరుతో దూషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని ఎద్దేవా చేశారు. బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించిన ఘనత, అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొచ్చింది బీజేపీనే అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. జనన గణనకు సంబంధించినటువంటి జనాభా సేకరణలో భాగంగా కుల గణన కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశంలో ఒక సానుకూలమైనటువంటి మార్పుకు ఈ కుల గణన చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు రాజకీయపరమైనటువంటి నాటకాలకు తెరలేపుతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించి అనేక రకాల కుట్రలు, కుతంత్రాలు చేయడం జరిగింది. ముస్లింలందరినీ కూడా మతం పేరుతో బీసీలో చేర్చడము, అనేక న్యాయస్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు నిర్ణయాలను కూడా మనం చూశాము. కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కి సంబంధించినటువంటి రాష్ట్ర కేటీఆర్ ప్రతిష్టాత్మక సమావేశానికి హాజరు కానున్నారు. 2025 జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సుకు ముఖ్య వక్తగా పిలుస్తూ ఆ సంస్థ ప్రత్యేకంగా కేటీఆర్ను ఆహ్వానించింది. భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు అనే థీమ్తో ఈ సంవత్సరం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం వ్యవస్థాపకులు సిద్ధార్థ్ సేఠీ తెలిపారు. కేటీఆర్ తన అనుభవాలను, ఆలోచనలను అంతర్జాతీయ విద్యార్థులు, వివిధ దేశాల నిపుణులతో పంచుకుంటే చర్చలు మరింత ఆసక్తికరంగా ఉండడంతో పాటు భారతదేశ అభివృద్ధి స్థానంలో భాగమవ్వడానికి వారందరికీ స్ఫూర్తిగా ఉంటుందని సిద్ధార్థ్ సేఠీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ సమస్యలను పరిష్కరించడంతో పాటు భారత్లోని స్థిరమైన అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా వక్తలు చర్చిస్తారు. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, నిపుణుల సమక్షంలో భారతదేశ ప్రగతి పథాన్ని, తెలంగాణలో అమలు చేసిన వినూత్న విధానాలను, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి మోడల్ను కేటీఆర్ వివరించనున్నారు. ఈ సదస్సులో కేటీఆర్ పాల్గొంటే రాబోయే రోజుల్లో ప్రపంచం
రాష్ట్రంపై ఇండియా చూపే సానుకూల ప్రభావాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి బలంగా చాటొచ్చని సిద్ధార్థ్ సేఠి తెలిపారు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించి సదస్సుకు రావాలని సిద్ధార్థ్ కోరారు. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సమావేశం యూరప్లో భారత్కు సంబంధించిన అతి పెద్ద కార్యక్రమం. భారతదేశ పురోగతి, ఆవిష్కరణలను ప్రపంచానికి చూపే వేదిక. మన దేశ అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో జరుగుతున్న మార్పులు, గ్లోబల్ సహకార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. భారత్ను ప్రపంచానికి దగ్గర చేయడం, పరిశోధన, సాంకేతికత విధానాల్లో ఇతర దేశాల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ ఫోరం ప్రధాన లక్ష్యం. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేడే సందర్భంగా కార్మికులకు కవిత శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్ అడుగులుండాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే వికారాబాద్లో 1,58,000 మాత్రమేనని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. 10 కిలోమీటర్ల దూరంలోనే ఇంత వ్యత్యాసం ఉండడం ప్రమాదకరమని అన్నారు. అసమానతలు తొలగిపోవడానికి మేడే స్ఫూర్తి కావాలని చెప్పారు. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మికుల సమ్మెకు జాగృతి మద్దతు స్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ మేడే సందర్భంగా ప్రతి ఒక్క రంగానికి సంబంధించి అనేక మంది వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మన భారతదేశంలో చాలా లేబర్ చట్టాలు ఉండే. మొదలు స్వాతంత్రం వచ్చిన కొత్తలో చాలా ఆదర్శవంతంగా పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి హక్కులు ఉండాలని చాలా చట్టాలు మనం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు సరే కార్మికులకు ఎట్లా దిక్కులేదు పనిచేస్తారు. వికసిత్ భారత్ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వరల్డ్ ఆడియో విజువల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను ప్రధాని మోడీ ముంబైలో ప్రారంభించారు. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, కంటెంట్ సృష్టికర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్న కంటెంట్ ను ఆయన నొక్కి చెప్పారు. దేశంలో ఆర్థిక వృద్ధిని నడిపించడంలో కంటెంట్ సృష్టికర్తలు సామర్థ్యాన్ని హైలైట్ చేశారు. WAVES అవార్డుల వంటి భవిష్యత్తు కార్యక్రమాలకు ప్రణాళికలను కూడా ప్రధాని మోడీ ప్రకటించారు. आज भारत दुनिया की 3rd लार्जेस्ट इकोनॉमी बनने की तरफ तेजी से आगे बढ़ रहा है. आज भारत ग्लोबल फिनटेक एडॉप्शन रेट में नंबर 1 है. दुनिया का 2nd लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. दुनिया का 3रे सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम भारत में है. विकसित भारत की हमारी जर्नी तो अभी ఉగ్రవాదాన్ని ఈ దేశం నుంచి పూర్తిగా నిర్మూలించాలి అనేదే తమ సంకల్పమని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎవరైనా పిరికి పందల దాడి చేసి పెద్ద విజయం సాధించామని అనుకుంటే పొరపడినట్లే అని చెప్పారు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వమని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈశాన్య ప్రాంతమైన వామపక్ష తీవ్రవాదం ఉన్నా, కశ్మీర్పై ఉగ్రవాద నీడ అయినా తాము ప్రతి దానికి బలంగా స్పందించామన్నారు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుంది అన్నారు అమిత్ షా. नरेंद्र मोदी जी के नेतृत्व में चाहे उत्तर पूर्व हो, चाहे वामपंथी उग्रवाद का क्षेत्र हो, चाहे कश्मीर पर पड़ी आतंकवाद की छाया हो, हर चीज का मजबूती के साथ हमने जवाब दिया है. और अगर कोई एक कायराना हमला कर ये समझता है कि हमारी बड़ी जीत है, तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं. इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा. ఆర్ఎస్ఎస్ జనసంఘ్ రిజర్వేషన్లను వ్యతిరేకించాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కావున రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు వారికి లేదు అన్నారు. మంచిని సమర్థించడమే కాకుండా తప్పును వ్యతిరేకిస్తానని చెప్పారు. ప్రజలు, ప్రతిపక్ష పార్టీల ఐక్య ప్రయత్నాలు, నిరంతర ఒత్తిడి తమను ఇక్కడి వరకు తీసుకొచ్చాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టడంలో రాహుల్ గాంధీ ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు ఖర్గే. జనన మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటామని వెల్లడించింది. తద్వారా అత్యంత ఖచ్చితత్వంతో ఓటర్ జాబితాను సవరణ చేసే వీలుంటుందని పేర్కొంది. చనిపోయిన వారి కుటుంబీకుల నుంచి విజ్ఞప్తి వచ్చేంత వరకు వేచి చూడకుండా ఆర్జీఐ నుంచి సమాచారం వచ్చిన వెంటనే బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారాన్ని ధృవీకరించుకుంటారని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల నిబంధనలు 1960, జనన మరణాల నమోదు చట్టం 1960
129 ప్రకారం ఎన్నికల సంఘానికి ఈ సమాచారాన్ని తీసుకునే అధికారం ఉంది. ఓటర్ సమాచార చీటీ మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా దాని డిజైన్ను మార్చాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ల సైజును పెంచనున్నట్లు తెలిపింది. పెహల్గాం ఉగ్రవాదుల దాడిపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దేశం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని పిటిషనర్లకు సూచించింది. పాకిస్తాన్పై భారత సైనికులు ప్రతీకార చర్యలకు సన్నద్దమవుతున్న తరుణంలో సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని సున్నితంగా హెచ్చరించింది. పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ప్రతి ఒక్కరూ చెయ్యి కలిపి నడవవలసిన సమయం ఇదేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉగ్రవాదుల దాడిపై సమగ్ర విచారణకు సంబంధించి దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్ఐఏ కస్టడీలో ఉన్న ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవూర్ హుస్సేన్ రాణా వాయిస్ చేతిరాత శాంపిల్స్ ను సేకరించేందుకు ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. తహవూర్ కు విధించిన 18 రోజుల కస్టడీ గడువు సోమవారంతో ముగియగా అతన్ని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. 12 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరికొన్ని రోజుల పాటు అతడు ఎన్ఐఏ కస్టడీలోనే ఉండనున్నాడు. దీంతో తహవూర్ వాయిస్ చేతిరాత శాంపిల్స్ సేకరణకు ఎన్ఐఏ అనుమతి కోరగా అందుకు అనుమతించినట్టు తెలుస్తోంది. ఎన్ఐఏ అదుపులో ఉన్న రాణాను ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించారు. ఈ విచారణకు అతడు సహకరించకుండా తప్పించుకునే రీతిలో సమాధానాలు చెప్పినట్లు వార్తలొచ్చాయి. ముంబై ఉగ్రదాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో భాగంగా రాణా వెల్లడించినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కుట్ర ఉంది అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ దాడి తర్వాత నుంచి లష్కరే చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కు పాక్ ప్రభుత్వం అమాంతం భద్రత పెంచడమే ఇందుకు కారణం. గతంతో పోలిస్తే అతడి భద్రతను 4 గింతలు పెంచినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. లాహోర్లోని అత్యంత రద్దీగా ఉండే నివాస సముదాయాల నడుమ హఫీజ్ సయీద్ నివసిస్తున్నట్లు ఇటీవల కథనాలు వెలువడ్డాయి. అతడి ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే ముఠా నిరంతరం పహారా కాస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు కాంపౌండ్ చుట్టూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా డ్రోన్లతో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక హఫీజ్ ఇంటికి నలువైపులా 4 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు అమర్చారట అక్కడి అధికారులు.